దెబ్బతింటుంది కాబట్టి. ఆల్ ఆఫ్ దెమ్ సార్. అందుకు మీరు కొద్దిగా ముందు కొద్దిగా రియాక్ట్ అవుతా కొద్దిగా వేరుగా ఉంటుంది కదా అనేది నా పాయింట్ అంతే. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పినా ఒకటి మీరే చెప్పండి సార్. మీరే చెప్పండి. యు ఆర్ ద రైట్ పర్సన్. వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి ముందే ఇచ్చుంటే బాగుండేది అనేది మీరు అంటారు. అంతేనా మీరు అడిగింది? ఇప్పుడు భరద్వాజ్ గారు మాడినప్పుడు నేను ఫస్ట్లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులు అన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి. యూఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్. ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్ కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం వల్ల మీడియాకి వచ్చింది. నిన్న మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏమైనా కానీ మనకి అడ్వైజరీ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ సార్, హీ స్టార్టెడ్ ద క్వశ్చన్స్. రెండు మూడు వారాల that's a very delicate question, not to be revealed right now అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా. 100% ఆఫ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ ఇస్ బీన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు ఇట్స్ ఏ ఓపెన్ రిపోర్ట్ రైట్. సారీ, వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ అస్ వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, ప్రగతి గారు, ఇక్కడ నారాయణ లక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్, సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. సో సి, వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది. మీకు బయటికి రాలేదు అంతే. ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది. గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్, ఆల్ ది విమెన్, వీ వాంట్ దిస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్. మేము గట్టిగా అడుగుతున్నాము. వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు, తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు. దాము గారు హ్యాస్ మెట్ షికాగోయల్ గారు, విమెన్ సేఫ్టీ వింగ్. వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్. హై లెవెల్ కమిటీ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ అప్. అంజనా, సారీ అంజనా. ఇంటరిమ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్, ఇంటరిమ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందంటే, ఐ అండర్స్టాండ్ ఇట్స్ అ లీగల్ టర్మ్, బట్ సి ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్, విట్నెసెస్, దిల్ బీ ద ప్రాసెస్. సో ఈ లోపు ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి, దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్ రైట్. అంత ప్రీవియస్గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందర కూడా జరగవచ్చు అని చెప్పి షీఈ్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్లో అవ్వడము ఇదంతా, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్గా జరగకూడదు ప్రివెంటివ్ మెజర్ కింద. So with that regard, ఏమన్నా if the victim here and the respondent, I don't want to say accused because it's too early, respondent మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్. మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, హిమ్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్.